నెల్లూరు నగరంలోని హరనాథపురం ముత్తుకూరు రోడ్డులో పట్టపగలే క్రాంతిబాబు అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో ఆనంద్ కుమార్ అనే వ్యక్తిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తొలుత ఆనంద్ కుమార్ వెళ్తున్న బుల్లెట్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టిన నిందితుడు కింద పడిపోయిన అతని తలపై కత్తితో బలంగా నరికి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన ఆనంద్ కుమార్ ప్రస్తుతం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో మాకు ఒక 100 కాల్ వచ్చింది. ఈ హరనాథపురం ఏరియాలో ఈ రాధే గెస్ట్ ఇన్ ఆపోజిట్ ఈ రోడ్డు మీద ముత్తుకూరు రోడ్డు మీద ఒక వ్యక్తి వేరే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు అనే సంఘటన మీద ఇమీడియట్లీగా మా టీము మేమందరూ కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చి చూసి ఇమ్మీడియట్లీగా ఇంజూర్డ్ పర్సన్స్ని నారాయణకి షిఫ్ట్ చేయడం జరిగింది, నారాయణ హాస్పిటల్కి. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఇనమాల క్రాంతిబాబు, ఆయన వైఫ్ అన్నపూర్ణ, వీళ్ళకి 15 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, చింతారెడ్డిపాలెంలో ఉంటారు. అదే ఏరియాలో కరపాటి ఆనంద్ కుమార్ అనే అతను కూడా ఉంటాడు. అయితే కొంతకాలం నుంచి ఈ ఆనంద్ కుమారు ఈ క్రాంతిబాబు వైపు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. గత 3 నెలల క్రితం ఈ ముద్దాయి క్రాంతిబాబు ఇది కనిపెట్టి గొడవ చేయడం జరిగింది. దాని మీద ఆమె అన్నపూర్ణ కూడా సపరేట్గా ఉంటుంది, 3 నెలల నుంచి సపరేట్గా ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు ఈ ఆనంద్ బాబు, ఈ అన్నపూర్ణ బైక్ మీద బుల్లెట్ మీద నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్తూ ఉన్నారు. ఈ టైంకి ఇక్కడికి వచ్చేటప్పుడు 3:30కి ఇక్కడికి వచ్చేటప్పుడు అదే టైంలో ఈ క్రాంతిబాబు అతను ఆటో డ్రైవరు ముందు నుంచి కక్ష పెంచుకున్నాడు, భార్యతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అనే ఉద్దేశంతో ఎదురు వస్తున్నటువంటి ఈ బుల్లెట్ని ఆటోతో గుద్దడం, వాళ్ళు పడిపోవటం, ఇమీడియట్లీ ముందుగా తెచ్చుకున్నటువంటి కత్తితో అతని మీద ఆనంద్ మీద కత్తితో దాడి చేయడం మీద తల మీద గాయపరిచాడు. ఇమీడియట్లీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరూ పెద్ద కలిసి సీన్లోకి రావడంతో అతను పరారై వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని నారాయణరావు షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాణాయం లేదు. ముద్దాయి గురించి కూడా కొంత సమాచారం ఉంది, టీమ్స్ ఫామ్ చేసాం, పట్టుకుంటాం. ఇది పూర్తిగా కుటుంబ కలహాలు, ఇల్లీగల్ అఫైర్ మూలం జరిగిందే కానీ వేరే అదర్ ఏమీ కాదు. ఆమెకి ఇంటర్నల్ ఇంజురీస్ అయినాయి, ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు. ఆటో పడిపోయింది, అతను భర్త ఆటోతో గుద్దినప్పుడు ఇంటర్నల్గా ఉన్నాయి, అవి కూడా స్కాన్ చేస్తారు, డాక్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా అతను కూడా ఒక 4 ఇంచెస్ హెడ్ మీద ఇంజురీ అయింది, అది కూడా స్కాన్ చేసి అవసరమైతే సర్జరీ కూడా చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ముద్దాయి గురించి కూడా సమాచారం ఉంది, టీమ్స్ని పంపిస్తున్నాము. ఇది పూర్తిగా ఈ ఇల్లీగల్ అఫైర్ వాళ్ళ మధ్య, కుటుంబాల మధ్య జరిగిందే కానీ వేరే అదర్ ఏం లేదు.